హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్, ఏదైనా రీయూనియన్ రెమెడీస్ గురించి కావచ్చు, అండ్ మీ పార్ట్నర్స్ ఎప్పటి నుంచో దూరంగా ఉండి అసలు అర్థం లేకుండా మీరు విడిపోయినట్లయితే, సో దానికోసం ఒక క్లారిటీ రావాలన్నా, మళ్ళీ రీయూనియన్ అవ్వాలన్నా మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. ఓకే, సో ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ రీడింగ్ కంటే ముందు లైవ్ సెషన్స్ అయితే డైలీ ఉంటున్నాయండి. ఎవ్రీ 1 hour వన్స్, 2 hours వన్స్. సో ఎప్పుడు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయితే కండక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఎవరైతే ఈ ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అవుతారో వాళ్ళకి ఎప్పుడు లైవ్ సెషన్ ఉన్నా కూడా మీరు ఫ్రీగా ఒక రీడింగ్ అయితే తీసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే మీరు లైవ్లోకి వచ్చి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈరోజు సిచ్యువేషన్ ఏంటి అంటే మీకే తెలియకుండా మిమ్మల్ని చీట్ చేసి కనుక, మిమ్మల్ని గోస్ట్ చేసి, మీ మీద నిందలు వేసి వెళ్ళిపోయినటువంటి పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా, ఎంతవరకు వాళ్ళకి కర్మ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు అనేది ఈరోజు రీడింగ్లో అయితే చూద్దాం. అండ్ ఇక్కడ 20 to 30% పాయింట్స్ కనుక మీకు రెజొనేట్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. అవన్నీ వాళ్ళు దీని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. ఓకే, పర్సనల్ రీడింగ్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మీ పర్సన్ ఎనర్జీస్, ఎమోషన్స్, థింకింగ్స్, యాక్షన్స్, మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు, సో ఇలాంటివి మీరు పర్టికులర్గా డీప్ రీడింగ్ తీసుకోవడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈరోజు సిచ్యువేషన్ చెప్పాను కదా ఆల్రెడీ. మీ పర్సన్ని కర్మ ఎంతవరకు ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ చూద్దాం. మిమ్మల్ని దూరం చేసుకున్నాక కావచ్చు, మీ మీద నిందలు వేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు పర్సన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది, అది ఎవరైనా సరే, రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే మీ మీద నిందలు వేసి తప్పుగా అర్థం చేసుకోవడము, లేకపోతే కావాలనే వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని వాడుకోవడం, మళ్ళీ మీ మీదనే నిందలు వేసి మిమ్మల్ని దూరం పెట్టడం, మీ గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేయడం, సో ఇలాంటివి చేసి ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉందో చూద్దాం. సో రీడింగ్ ఇక్కడ చూసేటువంటి వాళ్ళ మేల్స్ అయితే ఇది ఫీమేల్ గురించి, ఒకవేళ ఫీమేల్స్ అయితే ఇది మేల్ గురించి. ఈ విధంగా అర్థం చేసుకోండి. రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మీరు కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది పాజిటివ్గా అనుకొని మీరు కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ పెట్టడం వల్ల మీకు కార్డ్స్ దగ్గరగా రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ టోటల్ 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. ఓవరాల్గా రీడింగ్ అయితే ఇస్తాను. రాశులని బట్టి కూడా ఇక్కడ ఎవరెవరు ఉన్నారో కూడా చెప్తాను. సో ఇది మీ పర్సన్ యొక్క రీడింగ్. 1, సో 2 కార్డ్స్ వచ్చేసాయి. 2, 3, 4, 5, 6,
ఓకే, సో టోటల్ 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాం. ఇక్కడ ఒక్కొక్క కార్డు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. సో ఇక్కడ టోటల్ 8 కార్డ్స్ అయితే తీసాం కదా, 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసాం. అందులో ఒక్కొక్క కార్డు విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ కార్డు 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ 9 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ wands, ది డెవిల్ కార్డ్ and 4 of swords, the lovers card and 6 of pentacles. సో టోటల్ 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాం. సో దీన్ని ఒక్కొక్క కార్డుగా మనం ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు ఫస్ట్ రాశుల విషయానికి వస్తే ఇందులో ఏ రాశులు ఉన్నారో చెప్పేస్తాను. ఇందులో మేషరాశి, వృషభ రాశి అండ్ కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు, వృషభం, మిథునం, కుంభం, వీళ్ళు ఎక్కువగా, మకరం వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఇంకోసారి రిపీట్ చేస్తాను. మేషరాశి, వృషభ రాశి, మకరం, మిథునం, కన్య, తుల, వృశ్చిక, కుంభం, ధనస్సు వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఓకేనా? సో ఈ రాశుల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ రీడింగ్లో. సో ఇక్కడ చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ రీడింగ్, ఒకవేళ ఫీమేల్స్ అయితే ఇది మేల్ రీడింగ్. ఈ విధంగా అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ మీకు చీట్ చేసి, మిమ్మల్ని గోస్ట్ చేసి, నిందలు వేసి దూరమైనటువంటి పర్సన్ ప్రజెంట్ ఎలా ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే, సో ఇక్కడ రిలేషన్షిప్ ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఏమైనా ఉన్నట్లయితే ఆ రిలేషన్షిప్ అయితే ప్రస్తుతానికి అస్సలు బాగలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక కన్నింగ్ అనేది ఉంది. ఇప్పుడు మీ పర్సన్ ఏదో సాధించారో, మిమ్మల్ని దూరం చేసుకుని థర్డ్ పార్టీని దగ్గర వెళ్ళి అక్కడ రిలేషన్షిప్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏదో గెలిచాము, ఏదో సక్సెస్ అయ్యాము లైఫ్లో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఏమీ సక్సెస్ అవ్వలేదు. చేసింది ఏదైతే మీకు చేశారో అది ఇప్పుడు మీ పర్సన్ ప్రస్తుతం అయితే ఫేస్ చేస్తున్నారండి. రిలేషన్షిప్లో మీతో ఉన్నటువంటి ఆ కంఫర్ట్ జోన్ ఎలా ఉందో ఇప్పుడు పూర్తిగా ఆపోజిట్గా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ ఎలా ఉంది అంటే తిట్టుకోవడం, ఎప్పుడూ గొడవలు పడటం అండ్ ప్రతిదానికి మీ పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాటికి మీ పర్సన్ని గోస్ట్ చేయడం, నిందించడం, మాటలు అనడం. ఆ మాటలు కూడా ఎలా ఉన్నాయి అంటే అవతల పర్సన్ సూసైడ్ వరకు వెళ్ళేలాగా ఆ మాటలు అయితే ఉన్నాయి. అంతటి మాటలు అయితే వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. సో రిలేషన్షిప్లో అబ్యూజ్ వర్డ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఆ రిలేషన్షిప్ అయితే కనీసం వాళ్ళకి ప్రశాంతతని కూడా ఇవ్వడం లేదు. ఇదైతే నేను చెప్తాను కంప్లీట్గా. సో ఇక్కడ ఆ రిలేషన్షిప్ అలా ఉండటం వల్ల మీ పర్సన్ కొన్ని అడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయారు. అది డ్రింకా, స్మోకా, లేకపోతే అదర్ రిలేషన్షిప్సా, కానీ మల్టీ కనెక్షన్సా అని చెప్పలేం, కానీ ఏదో ఒక దానికి అడిక్ట్ అయిపోవడం. సో దీంట్లో ఏదైనా కావచ్చు, దేనికో ఒక దానికి అడిక్షన్గా మారిపోవడం, కొత్త కొత్త అలవాట్లు చేసుకోవడం. అంటే ఇది మంచి ఇది చెడు అని తెలిసిన మీ పర్సన్ ఇప్పుడు చెడు వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ఇలా జరుగుతుంది. అది ఎందుకు అంటే రిలేషన్షిప్ ఏది సరిగ్గా లేదు, ఒక పీస్ అనేది ఇవ్వడం లేదు. సో దాని నుంచి మర్చిపోవడానికి లేనిపోని అలవాట్లకంతా మీ పర్సన్ అయితే వెళ్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ రిలేషన్షిప్ చూస్తే కంప్లీట్గా బాగలేదు. అండ్ ఫినాన్షియల్గా చూస్తే ఫినాన్షియల్గా బాగున్నారు, వాళ్ళు ఒకరికి ఇచ్చే స్టేజ్లోనే ఉన్నారు, కానీ అన్ని విధాలుగానే బాగానే ఉన్నారు. కానీ ఇక్కడ రిలేషన్షిప్ పరంగా ఎవరైతే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్ మాత్రం ఇక్కడ ఏమీ బాగలేదు. అండ్ మీతో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఒక కేరింగ్ ఉండేది, ఒక సపోర్టివ్ ఉండేది, మీరు ఏమన్నా కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యేటువంటి వాళ్ళు. బట్ అవతల పర్సన్ అలా కాదు. ఎంత ఘోరంగా వాళ్ళు గొడవలు చేస్తున్నారు అంటే మరి రోజుకి ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది, కానీ గొడవలు తక్కువ అవ్వట్లేదు. ఓకే, రోజుకి గొడవలు ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అవ్వట్లేదు. అలా పీస్ఫుల్ లేకున్నట్లు అయిపోయింది ఈ రిలేషన్షిప్. అండ్ ఇంకా మీ పర్సన్ని కంట్రోల్లోకి తీసుకోవాలనే ప్రయత్నం చేయడం. అండ్ ఇక్కడ చాలామందికి ఒక మ్యాజిక్ లాంటిది అయితే చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ కంట్రోల్లోకి అయితే తీసుకున్నారు, వాళ్ళ మాటలే వినేలాగా కూడా చేసుకున్నారు. సో ఆ విధంగా మీ పర్సన్ వాళ్ళకి పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఎంత కంట్రోల్లో ఉన్నప్పటికీ అది ఒక టైం వరకే ఉంటుంది. ఆ టైం క్రాస్ అయిన తర్వాత ఆ పర్సన్కి ఏం చేశారు ఏమి అనేది గుర్తొస్తుంది. కానీ ఎందుకు గుర్తు రావట్లేదు ఇప్పుడు అంటే మేము ఓడిపోయాం అనే ఫీలింగ్ అనేది వాళ్ళకి లేకుండా చేసుకుంటున్నారు. అది బ్యాలెన్స్ అయితే చేస్తున్నారు వాళ్ళు. ఓకే,
సో ఇక్కడ వాళ్ళు ఫినాన్షియల్గా కొంచెం సెట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి సిచ్యువేషన్స్ ఏమీ అర్థం కావడం లేదు, వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అనేది. సో ఏదైనా కోల్పోయినప్పుడే వాళ్ళకి ఆ వాల్యూ అనేది తెలుస్తుంది. ఇప్పుడు అన్ని విధాలుగా వాళ్ళు బాగున్నారు కాబట్టి వాళ్ళకి అవతల పర్సన్ వాల్యూ అనేది తెలియట్లేదు. ఎవరికైతే వాళ్ళు మోసం చేశారో వాళ్ళ పరిస్థితి ఎందుకు అర్థం కావడం లేదు అంటే ప్రస్తుతానికి వాళ్ళకి ఇప్పుడు మీ పర్సన్ ఒక మనీ మైండెడ్ పర్సన్ ఎలా ఆలోచిస్తాడు, ఆ టైంకి తనకు ఉన్నాయా లేవా అని మాత్రమే ఆలోచిస్తారు. సో మంచి చెడ్ల గురించి వీళ్ళకి సంబంధం లేదు, పని లేదు వీళ్ళకి. కాబట్టి ఈ విధంగా ఉంటారు. సో ఫినాన్షియల్గా మాత్రమే వీళ్ళు లాస్ అయితే ఏదైనా ముందుకు వస్తారు, కానీ ఫినాన్షియల్గా బాగుంటే మాత్రం వీళ్ళకి కనీసం కళ్ళు కూడా కనపడవు. బట్ రిలేషన్షిప్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళకి రిలేషన్షిప్లో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి వీళ్ళు ఎస్కేప్ అవుతున్నారే కానీ ఆ రిలేషన్షిప్ వల్ల క్లారిటీ తీసుకొని హ్యాపీగా ఉండాలన్న ఆలోచన మాత్రం లేదు. అప్పటికప్పుడు గొడవ పడడం, అప్పటికప్పుడు మాట్లాడుకోవడం, అప్పటికప్పుడు తనకి ఏం కావాలో తీసుకోవడం, వెళ్ళిపోవడం, ఇదే జరుగుతుంది. కానీ కంప్లీట్ ఒక పరిపూర్ణమైనటువంటి రిలేషన్షిప్లో అయితే వాళ్ళు లేరు. ఈ విధంగా అయితే నడుస్తుంది రిలేషన్షిప్. అండ్ ఎవరైతే ఇక్కడ కేవలం థర్డ్ పార్టీ అంటే మీ మధ్యలో ఇంకో పర్సన్ వచ్చి విడిపోవడం జంటలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మ్యారీడ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, డివోర్స్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, బ్రేకప్ సిచ్యువేషన్స్ ఎవరికైతే నడుస్తూ ఉన్నాయో వీళ్ళందరికీ కేవలం థర్డ్ పార్టీ ప్రాబ్లమే ఉంది, కానీ ఇంకేమీ లేదు. సో ఇక్కడ చాలా రేర్ వరకు అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 50% ఇది ఉంటే 50% అది ఉంది, రెండు ఈక్వల్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా థర్డ్ పార్టీ కిందకే వస్తారు. అండ్ రొమాంటిక్ రిలేషన్షిప్ ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా థర్డ్ పార్టీ రిలేషన్షిప్కే వస్తారు. సో ఇక్కడ 50-50 అనమాట. సో మీరు విడిపోవడానికి కారణం థర్డ్ పార్టీనే, అది ఎవరైనా సరే. కానీ ఇప్పటికీ మీ పర్సన్లో ఆ రిగ్రెట్ ఫీలింగ్స్ అనేవి లేవు అసలు. ప్రస్తుతానికి మీ పర్సన్ సిచ్యువేషన్ రిలేషన్షిప్లో అయితే ఏమీ బాగాలేదు, కానీ ఫినాన్షియల్గా బాగున్నారు అంతే. మీ పర్సన్కి ఏది మంచి ఏది చెడు ఒక స్టాండర్డ్ మైండ్ అనేది లేదు. ఎప్పుడూ టూ వే మైండ్స్, ఎప్పుడూ ఒకరు చెప్పినట్లుగా వినడము, వాళ్ళకు నచ్చినట్టు చేస్తున్నారు. కానీ మీ పర్సన్ కంటూ ఓన్ థింకింగ్, నాకంటూ ఇలా ఉండాలి, నాకంటూ ఇలా ఆలోచనలు ఉన్నాయి, నాకంటూ నేను కొన్ని విలువలు ఇచ్చుకోవాలి, ఇలా ఏమీ లేదు. కొంచెం గర్వం ఎక్కువ. ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి కొంచెం మంచి మాటలు చెప్తే మీ పర్సన్ వాళ్ళ వైపు వెళ్ళిపోతారు. సో అలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా కష్టము. ఎందుకంటే ఈరోజు మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ వచ్చినా కూడా మళ్ళీ సేమ్ వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే మళ్ళీ వెళ్ళిపోయే రకమే అవుతారు. కానీ పర్మనెంట్గా ఉండేటువంటి వాళ్ళు మైండ్ సెట్ స్టాండర్డ్గా ఉండాలి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీ పర్సన్ మైండ్ సెట్ ఫస్ట్ మనసు ఏం చెప్తుందో అది మాత్రమే వినాలి. మీ పర్సన్ అలాంటి మైండ్ సెట్ కాదు. ఇక్కడ మంచి చెడులతో సంబంధం లేదు. మీ పర్సన్కి కొంచెం మనీ మైండ్ ఎక్కువగా ఉంది, ఫినాన్షియల్గానే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ రిలేషన్షిప్స్ గురించి, మీకు జరిగినటువంటి మోసం గురించి, తను చేసినటువంటి మిస్టేక్ గురించి ఏమీ ఆలోచించారు. ఈ పర్సన్ చాలా స్వార్థపరులు. వాళ్ళ ఫ్యామిలీ, తన మనీ, ఇదే తన ఆలోచనలు. ఇప్పుడు థర్డ్ పార్టీ విషయానికి వస్తే, ఇప్పుడు మీకు ఏదైతే జరిగిందో పాస్ట్లో, ఇప్పుడు థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ అదే ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని మీ పర్సన్ ఎంతైతే బాధ పెట్టారో అంతే బాధ ఇప్పుడు మీ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ రిలేషన్షిప్లో మాత్రమే మీ పర్సన్ ఆ కర్మ అనేది ఫేస్ అయితే చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు పాస్ట్లో మీతో మీ పర్సన్ ఎలా బిహేవ్ చేశారు? టైం ఇవ్వకపోవడం, లేకపోతే మిమ్మల్ని నిందించడం, ఉన్నట్టుండి కోపం పడడం, ఎప్పుడో ప్రతిసారి మీరు నాకు వద్దు అని చెప్పడం, మాటకి అసలు ఎందుకు మాటలు స్టాప్ చేస్తారో తెలీదు. అండ్ మీకు కూడా టెన్షన్, మీ పర్సన్ ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలీదు, ఎప్పుడు వద్దంటారో తెలీదు, ఎప్పుడు కావాలి అంటారో తెలీదు. సో ఇలాంటి టెన్షన్స్ అన్నీ మీకు ఇచ్చారు మీ పర్సన్ ఒక టైంలో. కానీ ఇప్పుడు అదే సీన్లో మీ పర్సన్ ఉన్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీతో మీ పర్సన్ అదే ఫేస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఆ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్లో కూడా తనకి మీరు గుర్తుకు రావకపోవడం. అదే చెప్తున్నా, ఇక్కడ ఓన్లీ ఫినాన్షియల్ పరంగా మాత్రమే మీ పర్సన్ ఒక మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. కానీ ఇక్కడ అదర్ రిలేషన్షిప్స్ గురించి అంత టెన్షన్ తీసుకోరు. కానీ మనశ్శాంతి కోసమే మీ పర్సన్ ఒక అడిక్షన్కి అయితే లోన్ అయ్యారు కాబట్టి అది ఆటోమేటిక్గా దానివల్ల మీ పర్సన్ బయట పడిపోతారు. మళ్ళీ తర్వాత సేమ్ వాళ్ళు మళ్ళీ మనీ మీదకే వెళ్తారు.
సో అందువల్ల ఈ రిలేషన్షిప్ మధ్య ఉన్నటువంటి విలువలు ఏంటి, రిలేషన్షిప్కి ఉన్నటువంటి వాల్యూ ఏంటి, తను చేయాల్సిన పని ఏంటి, అసలు ఒక రిలేషన్షిప్లో ఉన్నాక దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఇవేమీ ఉండవు. ఈ విధమైనటువంటి మైండ్ సెట్ అయితే మీ పర్సన్కి ఉంది. ఓకే, బట్ అన్నీ ఉన్నా కూడా మీ పర్సన్ బ్యాలెన్స్ చేయడంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. అంటే ఫినాన్షియల్గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు. సో ఏ టైంకి ఏది అన్నట్టు బ్యాలెన్స్ చేస్తారు. ఒక్క దాంట్లోనే ఉండిపోయి డీప్గా ఆలోచించే రకమైతే కాదు. అప్పటికప్పుడు డైవర్ట్ అయిపోతూ ఉంటుంది మైండ్. సో దీని మీదకి దాని మీదకి అని చెప్పేసి అయిపోతూ ఉంటుంది మైండ్ సెట్ అనేది. సో దీనివల్లనే మీ పర్సన్కి చాలా ఈజీ ఏంటి అంటే మర్చిపోవడం. ఏదైనా కానీ ఓవర్ థింకింగ్, ఎమోషనల్ అయితే అవ్వరు మీ పర్సన్. ఎమోషనల్ ఎక్కడ అవుతారంటే ఓన్లీ మనీ దగ్గర అవుతారు. ఎమోషనల్ ఓన్లీ మనీ దగ్గర. మనీ లాస్ వస్తేనే మీ పర్సన్కి అన్ని వాల్యూస్ తెలిసి వస్తాయి. రిలేషన్షిప్ వాల్యూ తెలిసి వస్తుంది, ఫ్యామిలీ వాల్యూ తెలిసి వస్తుంది, మీరు కూడా గుర్తొస్తారు ఆ టైంలో. ఓన్లీ ఇక్కడ మనీకి సంబంధించిన మీ పర్సన్ ఎక్కువ అడిక్షన్ అయి ఉన్నారు. అండ్ మీ పర్సన్కి ఉన్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటినే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దానివల్ల మీ పర్సను అసలు మీ గురించి కనీసం రిగ్రెట్ ఫీల్ కూడా అవ్వట్లేదు. బట్ కర్మ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు పాస్ట్లో రిలేషన్షిప్ ఏదైతే ఫేస్ చేశారో మీ పర్సన్ దగ్గర ప్రాబ్లమ్స్, ఇప్పుడు అవే మీ పర్సన్ ఫేస్ చేస్తున్నప్పటికీ బట్ అప్పుడు అలా చేశాను కదా, అందుకే నేను ఇలా అనుభవిస్తున్నాను అని కూడా అనుకోకుండా అలా అనుకోవడమే. అంటే అలా అనుకుంటే మీ పర్సన్ ఓడిపోయినట్టు లేదు కదా మీ దగ్గర. అలా అనుకోకుండా ఉండటానికి అడిక్షన్స్కి లోన్ అయ్యారు మీ పర్సన్. ఓకే, సో బిహేవియర్ కూడా డెవిల్ బిహేవియర్. వీళ్ళది అంత మంచి ఆలోచనలు చేసే పర్సన్ కాదు. వీళ్ళ బిహేవియరే ఒక రకమైనటువంటి బిహేవియర్. సో మనుషుల్లాగే ఆలోచిస్తారు, రాక్షసుల్లాగే ఆలోచిస్తారు అంటారు కదా. సో ఆ టైప్ అయినటువంటి బిహేవియర్. అంటే ఇక్కడ నెగిటివ్, ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించడం, నెగిటివ్గా తీసుకోవడం, ఏ మనిషిని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, వాళ్ళ క్యారెక్టర్కి కావచ్చు అండ్ వాళ్ళ ప్రెజెన్స్కి కావచ్చు, వాళ్ళ గురించి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వకపోవడం. ఆ పర్సన్ ఎలా అనుకుంటారంటే వాళ్ళ లైఫ్లో ఉన్నంత వరకే మీకు వాల్యూ. మీరు వన్స్ వాళ్ళ లైఫ్ దాటి వెళ్ళిపోయారంటే మీరెవరో తనెవరో అసలు గుర్తుకు కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. అంటే వీళ్ళు చాలా హారబుల్ పర్సన్. అసలు ఎమోషనల్ బాండింగే పెట్టుకోరండి వీళ్ళు ఎవరితోనూ. చాలా డిఫరెంట్ మెంటాలిటీ అండ్ కొంచెం కన్నింగ్ మెంటాలిటీ కూడా. అండ్ వీళ్ళు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కొంచెం ఏది ఓపెన్గా చెప్పరు, కానీ చాలా తెలివిగా ఉంటారు అండ్ చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు. మీరు ఈ పర్సన్ని తెలుసుకోవడానికి చాలా కష్టపడతారు. మీరు చాలా ట్రై చేశారు మీ పర్సన్ మెంటాలిటీ తెలుసుకోవడానికి. మీరు వాళ్ళ ఫ్రెండ్స్తో కాంటాక్ట్ చేసి అడగటం, అసలు మీరు కూడా చాలా స్పై వర్క్ అయితే చేశారు మీ పర్సన్ మీద. అయినా కూడా మీ పర్సన్ ఇక్కడ కొంతమందికి బయటపడ్డారు మీ పర్సన్ ఎలాంటి వారు అని. తర్వాత మళ్ళీ మీరు కన్విన్స్ అయిపోయి మళ్ళీ మీ పర్సన్తో ఉండాలని ప్రయత్నం అయితే చేశారు. ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ మీ పర్సన్లో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ఆ బాండింగ్ అనేది లేదు. ఇక్కడ లవ్ బాండింగ్ అనేది లేదు, ఓన్లీ నీడ్ అంతే. కాబట్టి ఆ ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పుడే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది లాంగ్ టర్మ్ వెళ్తుంది. ఇక్కడ బాండింగ్ లేదు, అది ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మాటలు చెప్తారో వాళ్ళ మాటలు విని ఏదో ఒకటి చేసేయడం, సొంత మెంటాలిటీ లేదు. బట్ ఇక్కడ ఎమోషనల్ అయితే అవుతున్నారు, వాళ్ళ రిలేషన్షిప్ అనేది సక్రమంగా లేదు అని. ఎందుకంటే అన్నీ దూరం చేసుకొని ఈ రిలేషన్షిప్ దగ్గర వస్తే ఇక్కడ వాళ్ళు డైలీ తిట్టుకోవడం, కొట్టుకోవడం అండ్ విడిపోయే వరకు కూడా వీళ్ళు గొడవ పడడం అయితే జరుగుతూ ఉంది. మీ పర్సన్ ఏం చేయాలో తెలియక కొంచెం ఆ విషయంలో కూడా ఇబ్బందులు అయితే పడుతున్నారు. హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్, బట్ అయినా కూడా ఎలాంటి ప్రయోజనం అయితే అసలు కలగడం లేదు. మీ పర్సన్ అయితే హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, అన్నీ సక్రమంగా పెట్టాలి అనే ఉద్దేశంతో హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. అయినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు థింగ్స్. ఎందుకంటే అది ఫేస్ చేయాలి మీ పర్సన్, తప్పదు. కాబట్టి మీ పర్సన్ ఎంత కష్టపడినా కూడా అందులో నుంచి బయటపడలేరు. ఇంకా మీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మీ వరకు వస్తారా అంటే మీ పర్సన్కి ఇప్పుడు సిచ్యువేషన్ ఓన్లీ మనీ ఉంది. కాబట్టి ఆ మనీ ఉంటే చాలు మీ పర్సన్కి, ఎవరు ఉన్నా లేకపోయినా మనీ ఉంటే చాలు.
కాబట్టి ఎవరికి వాళ్ళు వచ్చి సారీ చెప్పాలి, నేను తప్పు చేసా, ఓడిపోయా, ఇలాంటి మాటలు వీళ్ళు చెప్పరు. వీళ్ళకి చాలా యాటిట్యూడ్ పర్సన్. అండ్ వీళ్ళు ఓడిపోయాం, నేను సఫర్ అవుతున్నాను అని పైకి చూపించుకునే రకం అయితే కాదు. ఓకే, ఓవరాల్గా ఇక్కడ మీ పర్సన్ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారా అంటే, ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదైతే రిలేషన్షిప్లోనే మీకు మోసం జరిగింది కాబట్టి ఇక్కడ వీళ్ళకి కూడా అదే మోసమే జరుగుతూ ఉంది. సో కర్మ అనేది వీళ్ళని టచ్ చేసింది, కానీ అందులో నుంచి ఇంకా వాళ్ళకి ఆ జ్ఞానం అనేది రావడానికి ఇంకా టైం అనేది చాలా పడుతుంది. అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఎవరికి చెప్పుకోరు. అలా చెప్పుకుంటే వాళ్ళకే మాట వస్తుంది. సో అందువల్ల వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. అండ్ ఆ థర్డ్ పార్టీ రిలేషన్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారండి, మీకన్నా చాలా స్ట్రాంగ్. అండ్ మీలాగా అడ్జస్ట్ అయ్యే రకం అయితే అస్సలు కాదు వాళ్ళు. అండ్ చాలా మీ పర్సన్ మీద డౌట్లు పడటం, అనుమానించడం, అంటే మాటికి మీ పర్సన్ మీ విషయం కూడా తీసుకొని వస్తున్నారు, మీ విషయంలో కూడా కొంచెం గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఎంతగా ఇచ్చేసారో తనకి కూడా అలాంటిదే చేస్తారు అని చెప్పి మాటికి వాళ్ళు తీసుకొని రావడము, మాటికి వాళ్ళని అనుమానించడము, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని రావడము మధ్యలోకి. సో లేనిపోని మాటలు అయితే పడుతున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల. ఫస్ట్లో బాగానే ఉన్నారు, ఇప్పుడు మధ్యలో చాలా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి మీ పర్సన్కి వాళ్ళకి. అండ్ చాలా ప్రాబ్లం అయితే పాస్ట్లో అయితే మీ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ అయితే, అంటే చాలా గొడవలు అయితే చేశారు. సిచ్యువేషన్ అంతా ఒక ఉద్రిక్తతగా మార్చేశారు మీ పర్సన్. అందులో నుంచి బయటపడిపోయేసరికి ఏదో గెలిచిపోయాను, మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత వాళ్ళు సక్సెస్ అయిపోయారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, కానీ సక్సెస్ అవ్వలేదు మీ పర్సన్. అది మీ పర్సన్ తెలుసుకునే టైంకి మనీ కూడా లాస్ అవుతారు మీ పర్సన్. ఎప్పుడు మనీ లాస్ అవుతుందో అప్పుడే మీ పర్సన్కి వాల్యూ తెలిసి వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ కొంతమంది కొంచెం ఫినాన్షియల్గా తగ్గకూడదు, డౌన్ అయ్యారు అంటే వాళ్ళు తప్పకుండా మళ్ళీ ఇంకా అప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు మేము ఓడిపోయామని చెప్పి. సో బయటకి మాత్రం వాళ్ళు చాలా రిచ్ పీపుల్గా ఉండాలి అనుకునే మెంటాలిటీ మీ పర్సన్ది. ఆ రిలేషన్షిప్లో అసలు ఎలా ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ఏమీ తెలీదు. కేవలం ఇక్కడ మీ పర్సన్ చెప్పుడు మాటల వల్లే ఈ దూరం చేసుకోవడం అయితే జరిగింది. అండ్ మీ పర్సన్కి కూడా కొంచెం స్వార్థం ఎక్కువ. అండ్ మీ పర్సన్ ఇక్కడ మనీ ఉంది అంటే అక్కడ వెళ్ళిపోయే రకము. ఇక్కడ ఫినాన్షియల్గా అయితే వెళ్ళలేదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ అంటే మీకు మీ పర్సన్కి కొంచెం గొడవలు ఏమైనా అయ్యి ఉంటే అవి మీ పర్సన్ మరీ విసిగెత్తిపోయి ఉంటే మళ్ళీ ఇంకా మీతో సెట్ కాదు అని చెప్పి ఈ విధంగా దూరమైనటువంటి వాళ్ళు మళ్ళీ అర్థం చేసుకొని వస్తారని మీరు అనుకున్నారు, కానీ మీ పర్సన్ అప్పటికే ఇంకా ఈ రిలేషన్షిప్ అవ్వదు అంటే ఇంట్రెస్ట్ పోయింది మీ పర్సన్కి. అప్పటికే ఇంట్రెస్ట్ వెళ్ళి ఇంకా అప్పటికే వేరే రిలేషన్ మీతో ఉన్నట్టుగానే వాళ్ళకి వేరే రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యిందో అప్పుడు మిమ్మల్ని గోస్ట్ చేయడం, దూరం పెట్టడం, ఇంట్రెస్ట్ లేకుండా మాట్లాడటం ఇవన్నీ చేశారు. బట్ మనకు ఇప్పుడు మీకైతే తెలిసిపోతుంది కదా మీ పర్సన్ మొదట్లో ఎలా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అని. ఎవరికైనా ఇప్పుడు ప్రయారిటీస్ అనేది ఇద్దరి సైడు ఉండాలి. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీ పర్సన్కి అంతే ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఒక్క సైడు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది సక్సెస్ అవ్వదు. సో అలాంటి రిలేషన్షిప్లో ఉండటం కన్నా దూరం ఉండటమే మంచిది. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ కర్మ అయితే ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏ విషయంలో అయితే బాధ పెట్టారో అదే విషయంలో ఇప్పుడు మీ పర్సన్ పడుతున్నారు. కానీ బయటకు చెప్పుకుంటే వాళ్ళకి ఎక్కడ మాట వస్తుందో అని వీళ్ళు చెప్పట్లేదు, అంతే. పైకి మాత్రం నటిస్తున్నారు, లోపలైతే చాలా బాధపడుతున్నారు. కానీ ఆ బాధని వాళ్ళు ఒక అడిక్షన్ ఏదో ఒక దానికి, అంటే ఆల్కహాల్ లేకపోతే ఏదైనా స్మోక్, సో సంథింగ్ వాళ్ళు అలవాటు చేసుకుని దాని నుంచి బయటపడిపోతున్నారు. మళ్ళీ నార్మల్గా డే అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, సో ఇది మీ పర్సన్ ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అండ్ ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మేషం, వృషభం, కన్య, మిథునం, కుంభం, ధనస్సు అండ్ మకరం, వృశ్చిక రాశి వీళ్ళు ఎక్కువ ఉన్నారు. కన్యా రాశి, తులారాశి. ఓకే, సో ఈ రాశుల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడ 20-30% పాయింట్స్ కనుక మీకు రెజొనేట్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. అండ్ వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి, అండ్ ఏమైనా మీ పర్సన్ నుంచి మీరు దూరంగా ఉన్నట్లయితే మళ్ళీ మీ పర్సన్తో రియూనియన్ అవ్వాలి అనుకుంటే, మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావాలి అనుకుంటే దాని గురించి పూర్తి డీటెయిల్స్ కోసం కాల్ అయితే చేసి డీటెయిల్స్ అయితే తీసుకోగలరు మీరు. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో బాయ్ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.